కాకినాడ పోర్టు కబ్జా కేసులో ఈడీ విచారణకు హాజరైన విజయసాయి రెడ్డి ఏంటంటారు? ఎక్కడ చూసినా A2 పేరుగానే ఉంటుంది. ఎందువల్ల అంటారు ఆయనకి? ఇక్కడ జరిగే స్కాములు మొత్తంలో కూడా A1 A2 ప్రమేయం లేకుండా అనేది జరగదు. వైజాగ్ మొత్తం ఆ బెల్ట్ మొత్తం విజయసాయి రెడ్డి ఆధ్వర్యంలోనూ సాగిద్ది. అక్కడ ఏ స్కామ్ చేసినా కూడా పేరుని నాని వీళ్ళంతా బొమ్మలు. వీళ్ళు ఇష్టం వచ్చినట్టు చేయడానికి కుదరదు. A1 కన్నా చెప్పాలా, A2 కన్నా చెప్పాలా, లేకపోతే సజ్జల రామకృష్ణారెడ్డి కన్నా చెప్పాలా. వాళ్ళకి చెప్పందే ఏమి జరగదు. ఎందుకంటే ఎక్కువ శాతం వాటాలు పోయేది విజయసాయి రెడ్డికి పోతాయి. వైజాగ్ ఏరియా విజయసాయి రెడ్డి దత్తత తీసుకున్నాడు. ఎవడన్నా ఊళ్ళు బాగు చేయడానికి దత్తత తీసుకుంటారు. వీళ్ళు దొంగతనం చేయడానికి దత్తత తీసుకున్నారు. వైజాగ్ పోర్టులో ఉన్న బియ్యం ఆ స్కామ్ ఒక్కరో అరవదు కాదు, అది పెద్ద స్కామ్. అది ఇప్పుడు కూడా అంటున్నారు ఆ స్కామ్లో ఉన్న ఆ బియ్యాన్ని వదలాలా, ఆ షిప్ని వదిలిపెట్టాలా, సీజ్ చేసిన షిప్ని వదిలిపెట్టాలా, వదిలిపెట్టకపోతే మీ అంతు చూస్తామంటున్నాడు వాడు ద్వారంపూడి. ద్వారంపూడి నువ్వు ఎన్ని మాటలు మాట్లాడినా పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా నీ మీద ఫోకస్ పెట్టాడు. దాని గురించి మాత్రం వదిలే ప్రసక్తే లేదు. సరే, ఇదంతా ఒక ఎత్తు అయితే గనక ఏంటి ఈ వైసీపీ నాయకులకు ఒక అలవాటుగా మారిందంటారా? పెట్టుబడులు ఎక్కడికి, సండూర్ పవర్స్ గురించి ఈడీ అడిగిందని తెలుస్తుంది. ఒక పక్కన పెట్టుబడులు ఎక్కడి అని అడిగితే కనుక ఏమో నాకు తెలీదు, గుర్తులేదు, మర్చిపోయాం. ఇదే మాట వాళ్ళకి ఏమైనా ఊతపదం అయిపోయిందంటారా వైసీపీ నాయకులకి? విజయసాయి రెడ్డి కూడా ఇదే మాట చెప్పినట్టు సమాచారం వస్తుంది. మరి నిజమే అంటారా అది? అందరూ ఇది ఒకటి నేర్చుకున్నారు. అది ఎన్టీఆర్కి సూట్ అవుతుంది ఆ డైలాగు, మీకు సూట్ కాదు. చెప్పేవాడు చెబితే విలువ ఉంటుంది. మీరు కూడా అది చెబితే మర్చిపోతారు. నాకు గుర్తు వచ్చారు, గుర్తు తెప్పిస్తారు మీ చేత. మీరు తొందరపడొద్దు. ఇప్పుడు ఏదో మాటకు ముందు మేము తెలియదు, గుర్తులేదు, మర్చిపోయానన్నా తెలిసిద్ది, గుర్తు వచ్చిద్ది, మర్చిపోయింది కూడా గుర్తు చేస్తారు. తొందరపడబాకండి. ఇప్పుడు 6 నెలలు జరిగింది, ఇంకా 4 ఇంకా 10 సంవత్సరాలు ఉంది ఇంకా టైం. మిమ్మల్ని ఎవరిని వదలరు. మాకు తెలియదు పోలేదన్నా కూడా ఈ యాక్షన్ మాటలు వాళ్ళు కూడా ఇవి అసలు మీరు చెప్పిందేగా. ఇదంతా కూడా మీరు నేర్పిన విద్యే కదా. మిమ్మల్ని ఎట్ట వదిలిపెడతారనుకున్నారు? తెలియదు అని అంటే వదిలేస్తారా? మర్చిపోయానంటే వదిలేస్తారా? నీకు గుర్తు చేస్తారు, మర్చిపోకుండా చేస్తారు. ఇబ్బంది ఏం లేదు. మీరు చేసిన పాపాలు మీరు అనుభవించక తప్పదు. మీరు ఏంది అనుకున్నారు? 5 సంవత్సరాలు అయిపోయింది, ఇంకా 4 ఏళ్ళు, 5 ఏళ్ళలో 4 ఏళ్ళు ఉంది, ఇంకా 4 ఏళ్ళ తర్వాత మేము వస్తామని. అసలు ఏమన్నా బుద్ధి జ్ఞానం ఉందా? మేము వస్తాం ఉన్నారు. ఎక్కడికే వచ్చేది మీరు? మీరు ఏం మంచి పని చేశారని వస్తారు? ప్రజల్లో మిమ్మల్ని ఎవడైనా విశ్వసిస్తాడు? ఇప్పుడు టీచర్లకు జీతాలు ప్రశాంతంగా పడుతున్నాయి, 1st తారీఖు పడుతున్నాయి. పెన్షన్లు 1వ తారీఖు, ఆదివారం 1వ తారీఖు వస్తుందని చెప్పండి ముందుగానే ఇస్తున్నారు. ఒక రోజు ముందే బ్యాంకులు డబ్బులు డ్రా చేసి ముందుగా ఇస్తున్నారు. మీకు రోడ్లు చూసుకోండి, ఉద్యోగాలు చూసుకోండి, పరిశ్రమలు వస్తున్నాయి, ఎయిర్పోర్ట్లు మొదలుపెట్టారు, ఎయిర్పోర్ట్లు వస్తున్నాయి. అన్నీ వస్తున్నా కూడా మీరు ఏదంటే గుర్తింపు కోసం జనాలు మర్చిపోతారేమో అని చెప్పని మీరు ప్రత్యేకంగా వచ్చి ఏదో ఒక విమర్శ చేస్తున్నారు. ఆ విమర్శ చేయండి, కానీ అది కరెక్ట్ కాదు. విమర్శ చేసే విమర్శ కరెక్ట్ కాదు. అంటే ఇప్పుడు ఏదైతే అనగా కాకినాడ పోర్టు కేవీ రావు గారు ఉన్నారో ఆయన పెట్టిన కేసు విజయసాయి రెడ్డి మీద, విజయసాయి రెడ్డి చెప్తుంది ఏంటంటే నా మీద అక్రమమైన కేసు పెట్టారు కాబట్టి నేను పరువు నష్టం దావా వేస్తా ఆయన మీద అంటున్నాడు. ఎవరైతే కేసు పెట్టారో కేసు పెట్టిన ఆయన మీద పరువు నష్టం దావా వేస్తాను అంటున్నాడు విజయసాయి రెడ్డి. ఈ బెదిరింపు ద్వారా ఎలా చూడాలంటారు? వివేకానంద రెడ్డి చనిపోయినప్పుడు సాక్షిలో ఫస్ట్ ఒక మెయిన్ హెడ్డింగ్ వచ్చింది, నారాసుర రక్త చరిత్ర అని వచ్చింది. ఆ రోజు జనాలు ఏమనుకున్నారంటే చంద్రబాబు నాయుడుగా చేయించాడేమో ఈ హత్య అని అనుకున్నారు. తర్వాత అర్థమైంది, నిజం నిలకడగా తెలిసిద్ది. విజయసాయిరెడ్డి నువ్వేదో అమాయకంగా చిన్నగా ట్రిమ్మింగ్ చేసుకొని నీట్గా బొట్టు గిట్టు పెట్టుకొని వచ్చి మాట్లాడితే కొంత నమ్మరు. నువ్వు దొంగ అన్న సంగతి అందరికీ తెలుసు. వైసీపీలో ఉన్న మొత్తానికి తెలుసు దొంగని. నువ్వు మర్చిపోయినా కూడా జనాలు ఎవ్వరూ మర్చిపోరు నువ్వు చేసిన తప్పులు. నువ్వు అకౌంటెంట్ కాకుండా గవర్నమెంట్లో దూరి నువ్వు జగన్మోహన్ రెడ్డికి తెలిసో లేదో కానీ జగన్మోహన్ రెడ్డికి ఎన్ని ఆస్తులు ఉండేవో అన్ని సంపాదించావు. ఎందుకని నీకు పిల్లలు లేరు జగన్ అబ్బాయి, నీకు ఎవరే అమ్మాయి పెంచుకున్న అమ్మాయి విజయసాయి రెడ్డికి ఏందండి అడాప్టెడ్ ఉండి పెంచుకో, మంచి ఆలోచనే. కానీ నీకు ఎందుకు ఈ డబ్బులు పిచ్చేది? మీకు డబ్బులు వస్తాయా? విజయసాయి రెడ్డి నువ్వు ఒకసారి ఇప్పుడు నువ్వు జనరల్గా చనిపోతే ఒక్క అరగంట మాత్రమే, 1 గంట 2 గంటలు చూస్తారు నిన్ను. తర్వాత నిన్ను ఎవ్వడు పట్టించుకోడు.
నిన్ను అప్పుడు విజయసాయిరెడ్డి ఏటు అనరు శవం అంటారు. ఎందుకు విజయసాయిరెడ్డి డబ్బులు గిబ్బులు కోసం నీకెందుకు ఈ తపన ఎందుకు? ఇంక లాస్ట్ స్టేజ్కి వచ్చావు నువ్వు. కృష్ణారామ అనుకుంటారు ఏదో ప్రజల్లో గుర్తింపు ఉండాలంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారి లాగా జనాల్లో గుర్తింపు ఉండాలంటే మంచి పని చేయి. అది విలువగా ఉంటుంది, గౌరవం. చనిపోయినా కూడా రాజశేఖర రెడ్డి బతికే ఉన్నాడు, మా 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 హృదయాల్లో బతుకున్నాడు తెలుసా నీకు. మేము కూడా వైసీపీకి ఓట్లు వేసాం, అన్నీ చేసాం, కానీ మీరు వచ్చి మొత్తానికి ఆయన నాశనం చేశారు. చక్కని రాజశేఖర రెడ్డిని గబ్బు చేశారు మీరు. సరే ఇదంతా ఒక ఎత్తు. అంబటి రాంబాబు గారు మళ్ళీ లాయర్ కోడ్ తగిలిచ్చారు. దాదాపు దశాబ్ద కాలం తర్వాత మళ్ళీ కోడ్ తగిలిచ్చారు. అయ్యన్న పాత్రుడు గారి మీద కేసు నమోదు చేయాల్సిందే, నా మీద పెట్టిన పోస్ట్కి ఏదైతే సోషల్ మీడియా పోస్ట్ ఉందో దాని మీద ఆయన మీద కేసు నమోదు చేయాల్సిందే, నా సీమరాజాన్ని అరెస్ట్ చేయాల్సిందే అంటూ పట్టుబడుతున్న అంబటి రాంబాబు ఎలా చూడాలంటారు? అంటే ఇటు రాజకీయాల్లో సాధించలేకపోయాను, లాయర్గానే సాధిద్దామని చెప్పి బయటకు వచ్చారనుకోవచ్చు అంటారా? ఎమ్మెల్యేగా ఉండి డ్యాన్స్ వేసి సాధించాడు ఏంది. ఇప్పుడు రాజకీయాల్లో నుంచి తప్పుకొని చిన్నగా లాయర్ వేసావు. నువ్వు ఎన్ని నాటకాలు వేషాలు వేసినా రాంబాబు నీ సినిమా అయిపోయింది. నువ్వు మళ్ళా మామూలు రోజువారీ ఏం సాధించలేవు. నువ్వు సీమరాజాని భయపెడతావా? సీమరాజా మీద కేసు పెడతావా? పెట్టు. వాడు సీమరాజా, అమ్మడు రాంబాబు కాదు. ఆడికి మొండలు ఎవరు లేరు. మన బతుకంతా ఆడి దగ్గర ఒక పుస్తకం ఉంది, లోకేష్ దగ్గర రెడ్ బుక్ ఉంది, సీమరాజు దగ్గర అసలు బుక్ ఉంది. అవి తీశారంటే మీ బతుకులు మొత్తం తెరిచిన పుస్తకం అయిపోద్ది. గుట్టుగా గౌరవంగా ఉండండి. ఓడిపోయావు, ఏదో నీ వ్యాపారం నువ్వు చేసుకో, బాగుండు ప్రశాంతంగా. మాటకు ముందు జగన్మోహన్ రెడ్డి స్టిక్కర్ ఎడ తగిలించుకొని నేను భక్తుడు అని చెప్పుకుంటాయో, నువ్వు వల్ల జగన్మోహన్ రెడ్డికి ఎంత పోటు పడిద్దో జగన్మోహన్ రెడ్డికి అర్థం కావట్లా. రేపొద్దున విషయం మొత్తం నీ నోటితో జగన్మోహన్ రెడ్డి చేసిన అవినీతి బాగోతాలు మొత్తం కూడా నువ్వే చెప్తావు. అప్పుడు తెలిసింది జగన్మోహన్ రెడ్డి ఎందుకు చెబుతాడు అసలు. ఇదేం లెక్క? ఎవడైనా నమ్మినోడే మోసం చేసేది. జగన్మోహన్ రెడ్డి నమ్ముతాడు ఎంతవరకంటే కొంతవరకు గేటు బయట వరకు నమ్ముతాడు, లోపల రానిడానికి వెళ్ళి గేటు బయట వరకు నమ్ముతాడు. అట్లా నమ్మిన వాళ్ళు గుడివాడ అమర్నాథ్ ఒకడు, అంబటి రాంబాబు, రోజానంటే కొద్ది గెటౌట్ పంపించాడు అనుకో దాన్ని, ఆ డారం దాన్ని. వీళ్ళని నమ్మి వీళ్ళకి కొన్ని చెప్పి ఉన్నాడు ఆల్రెడీ. ఇట్లా జరిగింది, ఇట్లా జరిగింది, మన డబ్బులు ఏంటంటే అవన్నీ కూడా ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్ ట్రీట్మెంట్కి నిజాలు చెబుతారు. ఉదాహరణకి బోరగడ్డ అనిల్ ఉన్నాడు. ఫస్ట్ రోజు నాకు తెలియదు అని చెప్పి గడ్డం పెట్టుకొని ఇట్టా తిప్పాడు. గడ్డం తీశారు, అయిపోయింది. వాడు ఎట్టున్నాడు చూడు ఇప్పుడు, మొత్తం చెబుతున్నాడు నేను జగన్మోహన్ రెడ్డి తిట్టమంటేనే తిట్టానని. జగన్మోహన్ రెడ్డి మా బంధువు అన్నాడు. అట్లానే అదే ట్రీట్మెంట్ అంబటి రాంబాబుకి కూడా వచ్చింది. నువ్వేదో నేను లాయర్ కోర్టు వేసుకున్నావు కాబట్టి నేను గవర్నమెంట్ తరఫున మాట్లాడతా, లాయర్ని కాబట్టి నా జోలు ఎవ్వరు రారనుకుంటున్నాడు. నువ్వు కోర్టు కాదు, కోర్టు వేసుకున్నా తీసుకెళ్తారు, కోర్టు వేసుకోకపోయినా తీసుకెళ్తారు. రాంబాబు నువ్వు ఎంత చించుకున్నా కూడా వేస్ట్. నిన్ను పట్టుకెళ్తారు, నీ ట్రీట్మెంట్ నీ వంతు నీకు వస్తుంది. నీ డ్యూటీ నీకు వచ్చినప్పుడు నువ్వు చెప్పాల్సిన మొత్తం చెప్తావు. నువ్వు చెప్పినది మొత్తం. మొన్న ఒక పిల్లోడు ఒకడు భయపడి నీ ఇంటికి వచ్చి తీసుకెళ్ళి సిఐడి వాళ్ళకి అప్పచెప్పావా నువ్వు? ఒక కార్యకర్తనే కాపాడలేనోడు నువ్వు నాయకుడిని ఏం కాపాడతావా నువ్వు? జగన్మోహన్ రెడ్డికి ఉన్న లోటు పాట్లు మొత్తంగా నువ్వు చెప్తావు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి కొఠారీలో ఒక జనాల్ని చేర్చుకున్నాడు. ఎవరెవరిని చేర్చుకోవాలి ఏంది అనేది నువ్వు జగన్మోహన్ రెడ్డికి ఇచ్చిన సలహా. ఇవాళ సజ్జల రామకృష్ణారెడ్డి సైడ్ అయిపోవటానికి కూడా నువ్వే కారణం తెలుసా? సజ్జల రామకృష్ణారెడ్డి అంతకుముందు ప్రతిదానికి జగన్మోహన్ రెడ్డి మాట్లాడకుండా బయటకు వచ్చి ఈయన మాట్లాడేవాడు. అట్లాంటి వాడు కూడా ఇవాళ సైడ్ అయిపోయాడంటే కారణం ఎవరు తెలుసా? నువ్వే. రాంబాబు నువ్వు ఒక్కొక్కరిని ఇరికిస్తావు. నువ్వు ఎడిదిరిగి మళ్ళా నువ్వు టీడీపీలోకి రావాల్సిందే లేదు, జనసేన ఇవన్నీ కూడా అనుకుంటే నువ్వు అసలు రాజకీయాల నుంచి తప్పుకోవటమే. అటు కదా, అందుకనే లాయర్ ప్రాక్టీస్ మళ్ళీ మొదలు పెట్టారనుకోవచ్చు అంటారా? రాజకీయాల నుంచి తప్పుకోవటంలో భాగంగానే లాయర్ ప్రాక్టీస్ మొదలు పెట్టారనుకోవచ్చు అంటారా? అదేనయ్యా, ఇప్పుడు వీళ్ళ మీద వైఎస్ఆర్సీపీ వాళ్ళ మీద ఉన్న కేసులు కొన్ని వందలు ఉన్నాయి. వాళ్ళు కంపల్సరీగా లాయర్ దగ్గరికి వెళ్ళాలి. ఆ లాయర్ ఎవడో ఎందుకు మన రాంబాబు ఉన్నాడని చెప్పని వస్తాడు. నువ్వు కూడా తెలియగలడు వేలే. ఎటు తిరిగి రేపు నెలల తర్వాత నీకేం సినిమా పని ఏమి ఉండదు.
ఈ కేసులన్నా వాదించుకుంటా కాలం గడుపుదాం అనుకుంటున్నావు నువ్వు. అదే కరెక్ట్, నీకు జరిగేది కూడా అదే. నీకేం రాదు రాంబాబు, నువ్వు అనవసరంగా ఎందుకు లేనిపోయిన ప్రయత్నాలు చేస్తున్నావు. జగన్మోహన్ రెడ్డి ఒకటి గుర్తుపెట్టుకో, నువ్వు ప్రజల్లోకి రావాలి అనుకుంటే ముందు నువ్వు చేయాల్సిన పని ఏం తెలుసా? నువ్వు చేసిన తప్పులు ఏదో ఒకసారి నెమరేసుకో. మనం ఏ తప్పులు చేశాము, ఎందువల్ల ఓడిపోయాం, మనం మళ్ళా ప్రజల అభిమానాన్ని పొందాలంటే మనం ఏం చేయాలని చెప్పు. అంతేగాని తెలుగుదేశం వాళ్ళని వ్యక్తిగతంగా విమర్శించడం, నీచంగా మాట్లాడతాం. నిన్న ఒక మీటింగ్లో మాట్లాడుతున్నావు, చంద్రబాబు నాయుడు అన్నాడంట, గట్టిగా అన్నాడని చెబుతున్నావు. నేనున్నాను, నేను ఎత్తాను, ఏందా నత్తి మాటలు మాట్లాడతాం, వైనంగా మాట్లాడవా. నీ స్థాయి ఏంది? ఒక ముఖ్యమంత్రి స్థాయి, ముఖ్యమంత్రి స్థాయిలో మాట్లాడాలి నువ్వు. అంతేగాని బోరుగడ్డ అనిల్లాగా, అంబటి రాంబాబులాగా, గుడివాడ అమర్నాథ్ లాగా మాట్లాడితే విలువ తక్కువగా ఉండదు. మనుషులు కదా వాళ్ళు, మనుషులని ఎవడన్నాడు? వాళ్ళు మనుషులు అయితే ఎట్లా ఎందుకుంటారు? వాళ్ళు మనుషులని నువ్వు అన్నావా? వాళ్ళ అవతారం చూసావా? జగన్మోహన్ రెడ్డి దగ్గర రాకముందు జగన్మోహన్ రెడ్డిని తిట్టారు వాళ్ళు, వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడిని తిడుతున్నారు. వెళ్ళిన తర్వాత రేపు మళ్ళా జగన్ తిడతారు వాళ్ళు, మళ్ళా జగన్ తిడతారు వాళ్ళు. అంతే అంటారు ఇక. కేసులు పెట్టిన తర్వాత ప్రతి ఒక్కడు కూడా జగన్మోహన్ రెడ్డి గురించి మొత్తం నెగిటివ్గా మాట్లాడతారు. వాళ్ళు జగన్మోహన్ రెడ్డికి వాళ్ళే వేసేది పోటు, మీకు ఏం డౌట్ లేదు. జగన్మోహన్ రెడ్డి, నువ్వు మళ్ళా ప్రజల్లోకి రావాలి, నువ్వు మంచి చేయాలి, మళ్ళా అధికారాన్ని పొందాలి అన్న ఆలోచన నీకు ఉంటే ముందు నువ్వు చేసిన తప్పును సరిదిద్దుకో. ముందు ప్రజలకి క్షమాపణ చెప్పు. నువ్వు మాట్లాడితే 200 యూనిట్లు ఫ్రీగా ఇచ్చాను, వాళ్ళకి లోన్లు ఇచ్చాను, అమ్మ ఒడి బటన్ నొక్కాను. ఏందా నువ్వు బటన్ నొక్కేది? నువ్వు నొక్కిన బటన్లు ఒక్కడ రాలా డబ్బులు. ఎవడో బటన్ నొక్కా అన్నాడు. ఏందా నువ్వు బటన్ నొక్కేదే? నువ్వు బటన్ నొక్కి నీ కార్యకర్తలకే పోయిన డబ్బులు, ప్రజలకు ఆడపోయిన డబ్బులు. పెన్షన్లు 3,000 ఇస్తా అన్నాడు, 2,500, 250, 2,500, 750 అట్ట 3,000, 4,000 పెంచుకుంటూ వచ్చావు. టైగర్ వచ్చారు చూసావుగా, 4,000 అన్నారు, 4,000 ఇచ్చిపోను గారు ఫస్ట్ తారీఖే. అది రాజకీయ లక్షణం అంటే. నువ్వేదో నేను చేస్తాను, పగలు తెస్తా, కట్ల కడతాను, నీ వల్ల కాదు. ఇక నుంచి ప్రజలకు రావాలంటే నువ్వు క్లీన్ ఇమేజ్గా రావాలనుకుంటే నీ తప్పులు నువ్వు తెలుసుకొని పశ్చాత్తాపడి నువ్వు ఎక్కడ తప్పులు చేసావో సరిదిద్దుకొని ప్రజలకు రా.